రెండోది ఈ నల్లగుడ్డు బాగా వంకరగా గ్లోబ్ లాగా అయిపోవడం, దాన్ని కెరటోగ్లోబస్ అంటాం. లేదంటే షీ షేప్లో ఇలా వంకర వి షేప్లో అయిపోవడం, వి లాగా అయిపోవడం, అది కెరటోకోనస్ అంటుంది. ఈ కెరటోకోనస్ కెరటోగ్లోబస్ అనే వాటికి మనం నల్లగుడ్డు డాక్టర్ కార్నియా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే దానికి సపరేట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. అది కళ్ళజోడుతో మనకి ఫోకస్ అవ్వవు. సో కళ్ళజోడు పెట్టుకుంటే అన్నీ ఫోకస్ అవుతాయి కాదు, ఇది ఫోకస్ అవ్వవు. సో నల్లగుడ్డుకు సంబంధించినంత వరకు యాస్టిగ్మాటిజం పవర్కి ఏమో కళ్ళజోడు వాడుతూ ఉంటాం. కెరటోకోనస్ కెరటోగ్లోబస్ అనే వాటికి మనం నల్లగుడ్డు సంబంధించిన డాక్టర్ దగ్గర వైద్యం చేయొచ్చు. సో ఇప్పుడు మనకి కన్నుగుడ్డు పెద్దది చిన్నది ఉన్నందువల్ల పవర్ సంబంధించింది తెలిసింది, లెన్స్ యొక్క దీనివల్ల వచ్చే పవర్ తెలిసింది, నల్లగుడ్డు వల్ల మనకి తెలిసింది. సో మనం ఏ సందర్భాల్లో కళ్ళజోడు వాడతాం కూడా మనం తెలుసుకున్నాం. మైనస్ పవర్, ప్లస్ పవర్, యాస్టిగ్మాటిజం పవర్ అవి తెలుసుకున్నాం. పోతే కళ్ళజోడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మోస్ట్ కామన్గా ఇచ్చేది ఇది కళ్ళజోడు అనమాట. ఈ కళ్ళజోడులో కామన్గా ఉండేవి 3 రకాలు. ఒకటి మొత్తం ప్లాంక్ అంతా ఒకటే ఉంది, మోనోఫోకల్. అంటే అదేంటంటే దూరం చూపుకి. ఫర్ ఎగ్జాంపుల్ దూరం కనపట్లేదు మయోపియా అంటే మైనస్ పవర్ లెన్స్ ఇస్తారు, లెన్స్ అంతా ఒకే పవర్ ఉంటుంది. లేదు మనకి దగ్గర కనపట్లేదు దూరం కనపట్లేదు హైపర్మెట్రోపియా ఉందంటే ప్లస్ లెన్స్ ఇస్తారు. కానీ అంతా మోనోఫోకల్ అంటే లెన్స్ అంతా ఒకే పవర్ ఉంటుంది.